జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నం నుంచి శుక్రుడు 2వ స్థానానికి వెళ్తున్నారు. వృషభ రాశిలో చాలా మంచి పవర్ఫుల్గా ఉంటాడు శుక్రుడు. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ధనపరంగా, కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూస్తారు. 29వ తారీఖు నుంచి శుక్రుడు మారుతున్నాడు. 29వ తారీఖు నుంచి మీకు ధనపరంగా, కుటుంబ పరంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో బుధుడికి బలం తక్కువగా ఉంటుంది. కొంచెం మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం ఎటువంటి పెట్టుబడి పెట్టకండి, ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఏనాటి శని నడుస్తోంది మీకు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఉన్న జాబ్లోనే కంటిన్యూ అవ్వండి. వేరే జాబ్కి వెళ్ళకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 29వ తారీఖు నుంచి 2వ స్థానానికి రావటం మూలంగా మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్లో అన్యోన్యత అనేది దొరుకుతుంది మీకు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. చిన్న సమస్యలు కూడా మీకు తీరిపోయి మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అనేది. ఎవరికైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. లవర్స్కి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.